మన పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధిలో ఆదర్శంగా ఉండాలి, అగ్రగామిగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు 14-19లో మనం పనులు చేసుకుంటే వెళ్ళాం. 19లో ప్రభుత్వం మారిన తర్వాత ధ్వంసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా, అందులో భాగం మన పాలకులు కూడా ఆ రోజు విధ్వంసం 5 సంవత్సరాల వాళ్ళ పాలనలో మనం చూసాం. అరాచకం తప్ప అభివృద్ధి ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి మచ్చుకైనా మనం 5 ఏళ్లలో మనం చూడాల. ప్రజల ఆశీర్వాదంతో 2024లో అధికారంలోకి వచ్చాం. పాలకొల్లు నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ లేని విధంగా హ్యాట్రిక్ 3వసారి 70,000 మెజారిటీతో పాలకొల్లులో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా నన్ను గెలిపించినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూశారు. అది నాలో మరింత బాధ్యతను పెంచింది, నాలో ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటి పట్టుదలను పెంచింది. ఈ యొక్క ప్రజల రుణం తీర్చుకోవాలనేటువంటి భావన మరింత పెరిగింది. అందుకే ఆ కసితో, ఆ పట్టుదలతోటే ఈ 2 ఏళ్లలో సెలవు అనేది లేకుండా, ఆదివారం అనేది లేకుండా, అర్ధరాత్రి అవుతుందనేటువంటి ఇబ్బంది లేకుండా, ఒకవైపు ఇరిగేషన్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరిస్తూ ఈరోజు కూడా ఉదయం ముఖ్యమంత్రి గారి దగ్గర 8:30కి వెలిగొండ 250 కోట్ల రూపాయల పంపిణీ కార్యక్రమాలు, రాత్రి 1 గంటకి వెళ్ళి ఉదయం 8:30కి సీఎం గారితో కార్యక్రమం పాల్గొని మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు. అంటే ఇట్లా ప్రతిరోజు ప్రతి గంట కష్టపడుతూ ఉన్నాం. అటు ఇన్ఛార్జి మంత్రిగా 2 జిల్లాలు చూసుకుంటూ కానీ ఇట్లా పార్టీ వ్యవహారాలు, అదేవిధంగా మన నియోజకవర్గంలో ఈ ఒక్కరోజే 7,34,00,000 రూపాయలు పనులకి ఈరోజు శంకుస్థాపనలు కానీ అదేవిధంగా ప్రారంభోత్సవాలు కానీ జరిగినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా పనిచేసేటువంటి ప్రభుత్వానికి, పనికి రానిటువంటి ప్రభుత్వానికి, పనిచేసేటువంటి నాయకత్వానికి, పనికి రానిటువంటి నాయకత్వానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది మనకి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఈరోజు మన హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్ గురించి మాట్లాడడానికి ఎవరికి కూడా, ఏ ప్రతిపక్షానికి కూడా అర్హత లేదు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఇది 30 పడకల ఆసుపత్రి. గతంలో మీ అందరికీ తెలుసు, ఆ రోజు 1998లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిని చేశారు. మళ్ళీ 98 తర్వాత మళ్ళీ 14-19లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే ఆ 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా చేశారు. ఆ రోజు చంద్రబాబే, మొన్న చంద్రబాబే. ఇంచేత మిగిలిన వాళ్ళకి ఏం సంబంధం ఈ హాస్పిటల్ గురించి? అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా పని చేస్తే మాట్లాడాలి తప్ప, అధికారం ఇచ్చినంతసేపు కూడా మరి మొద్దు నిద్రపోయి మనం చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి మాట్లాడేటువంటి పరిస్థితి ఉండకూడదని నా అభిప్రాయం. అందులో ముఖ్యంగా ఆ రోజు 12,60,00,000 రూపాయల నిధులు సీఎం గారి చుట్టూ తిరిగి మా హాస్పిటల్ 2 హైవేల మధ్య ఉంది, ఏదైనా సమస్య వస్తే కాకినాడ గుంటూరు వెళ్ళవలసి వస్తుందని అసెంబ్లీలో 3-4 సార్లు గళమెత్తాం. ఆ రోజు ఎమ్మెల్యేగా అధికార పార్టీలు ఉండి కూడా సీఎం గారితో మాట్లాడి ఆ రోజు శాంక్షన్ తెచ్చుకున్న 12,60,00,000 రూపాయలు మన శిలాఫలకం కూడా అక్కడ ఉంది. సీఎం గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఓపెన్ చేశారు. అదేవిధంగా టెండర్లు పిలిచాం, ఎన్సీసీకి వచ్చింది. వాస్తవంగా 18 నెలల్లో ఆ పనులు పూర్తవ్వాలి. కానీ దురదృష్టం 18 నెలలు కాదు కదా, 5 సంవత్సరాలు. ఆ పనులు చేసినటువంటి పనులు కూడా ఇప్పుడే మనం ఉన్నాం. ఇదే బిల్డింగ్ కాడికి కలెక్టర్ గారు వచ్చారు, నేను వచ్చాను 2024లో గెలిచిన తర్వాత. చూస్తే ఇక్కడే లోపల క్యారిడర్లో 1 అడుగు నీరు, ఆపరేషన్ థియేటర్లో 1 అడుగు నీరు, ఎక్కడ చూసినా స్లాబులు లీక్ అయిపోతుంది. మళ్ళీ పైకి ఎక్కాం, ఏంటి ఇలా స్లాబులు లీక్ అయిపోతుంది అంటే పైన చూస్తే ఎక్కడికక్కడ వాలు లేదు, ఎక్కడికక్కడ కరెక్ట్గా చేయకుండా నీళ్లు నిలబడిపోయి తొట్టులతో ఉంది పైన. అటువంటివన్నీ కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకుని, అంటే రెప్పర్ కట్ చేయకుండానే, ఓపెన్ చేయకుండానే రిపేర్.
మళ్ళీ ఆ రకంగా మొత్తం స్లాబ్ అంతా కూడా కరెక్ట్ చేసి వాళ్ళు ఇచ్చి మళ్ళీ ఎక్కడికి సరిగ్గా పిల్లర్స్ కానీ భీములు కానీ సరిగ్గా లేక బెండ్ వస్తే మళ్ళీ వాటిని కరెక్ట్ చేసుకుని మళ్ళీ లైన్ చేసుకుని రిపేర్ చేసుకుని ఎలివేషన్ కూడా ఇది గవర్నమెంట్ బిల్డింగ్ లాగానే మా ఆర్ఎంబి వాళ్ళు బ్రిడ్జి కడితే 2 రోజులు వేసుకుంటారు. అట్లానే మళ్ళీ ఉంటే గవర్నమెంట్ భవనం లాగా ఉండకూడదు, ఒక కార్పొరేట్ లాగా ఉండాలని మళ్ళీ దీన్ని డిజైన్ చేసుకుని రీడిజైన్ చేసుకుని మరామతులు చేసి ఆ పాత బిల్డింగ్ అనకూడదు, కొత్త బిల్డింగ్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, దాన్ని మరామతులు చేసి డిజైన్ చేసి నీట్గా ఈ యొక్క బిల్డింగ్ని తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. మరి మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారుగా, 18 నెలల్లో పూర్తవలసినటువంటి బిల్డింగ్ని 5 సంవత్సరాలు అయినా సరే దీని యొక్క కన్నెత్తి చూడకుండా ఏ రకంగా తయారవుతుంది, నాణ్యతగా ఎందుకు లేదు అనేటువంటి ఆలోచన కనీసం వేసమెత్తు కూడా 5 ఏళ్లలో మీకు ఎందుకు కలగల, ఎందుకు పూర్తి చేయాలని అనిపించాల 5 ఏళ్లలో? పోనీ మీరు నిధులు తేవాలా, అక్కర్లేదు, మేము తెచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టలేనటువంటి అసమర్థత ఆ రోజు మీలో మాకు కనిపించినటువంటి పరిస్థితి. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాం. మరి మొదటి ఏడాదిలోనే ఆ రిపేర్లన్నీ చేసి బిల్డింగ్ అంతా సుందరంగా తీర్చిదిద్దాం. మొన్ననే మినిస్టర్ గారు ఆయన కూడా చూసి చాలా బాగా తయారు చేశారు, నా కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ మోడల్లో చేయాలని చెప్పి సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆయన వచ్చి బిల్డింగ్ చూసి ఆయన ఫోటో తీసుకున్నాడు, ఆయన బాగుంది డిజైన్ అని చెప్పి. మరి మీరు 5 సంవత్సరాల్లో ఎందుకు కాలేకపోయింది? ఓకే, డయాలసిస్ కేంద్రం ఉంది, మరి 5 ఏళ్లలో ఇక్కడ డయాలసిస్ పేషెంట్లు లేరా? ప్రతిరోజు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా తాడేపల్లిగూడ వెళ్తున్నాం, ఏలూరు వెళ్తున్నాం, అమలాపురం వెళ్తున్నాం, రాత్రి 3ంటికి 4ంటికి మాకు టైం ఇస్తూ ఉన్నారు, కష్టం అవుతుంది అని పాపం వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి 5 ఏళ్ళలో ఒక డయాలసిస్ కేంద్రం పట్టుకొచ్చి ఉంటే చాలా హ్యాపీగా ఉండేది కదా. కానీ మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 6 నెలల్లోనే ₹1 కోటి పెట్టి డయాలసిస్ సెంటర్ పాలకొల్లుకి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ మనం ఇక్కడే పాలకొల్లులోనే సంతోషంగా వాళ్ళు వేళ ఆనందంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్న డయాలసిస్ పేషెంట్లకి ఎక్కడికో పోక్కర్లేకుండా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనం ఎదురు చూసారు సిసి రోడ్డు, ఏదైతే మన ఓల్డ్ బిల్డింగ్కే రోడ్డు ఉంది, దీని ముందు అసలు ఈ రోడ్డు అనేది ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో 40 లక్షల రూపాయలు పెట్టి మేము ఇప్పుడు మనం నడిచి వచ్చినటువంటి సిమెంట్ రోడ్ వేసాం, సిసి రోడ్డు. మరి 5 ఏళ్లలో అరే మనం కొత్త హాస్పిటల్ రేపు నిర్మాణం అవుతే దీనికి రోడ్డు కావాలి అని ఆ 40 లక్షలు పెట్టి ఆ సిసి రోడ్డు వేయాలి. మన మున్సిపల్లో పెట్టి ఆ 40 లక్షల రూపాయలతో సిసి రోడ్డు వేసాం. మరి ఏడవుతుంది హాస్పిటల్ గురించి? కనీసం అటువంటి చిన్న పనులు కూడా చేయలేనిటువంటి వారికి ఏ రకంగా ఉంది? సరే, ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈ హాస్పిటల్ నిర్మాణం కార్పొరేట్ లెవెల్లో ఉండాలన్నప్పుడు ఇక్కడ చూస్తే అంత చాలా దుర్గంధంతో ఉన్నటువంటి పరిస్థితి. మీరు కూడా ప్రెస్ వాళ్ళు ఉన్నారు, ఈ బిల్డింగ్కి ఎదుర కనీసం అక్కడ అడుగు పెట్టడానికి వీలు లేదు. ఫ్రంట్ ఇటు సైడు మనం కూర్చున్న సైడ్ రైట్ సైడ్ అడుగు పెట్టడానికి లేదు. ఇంకా బ్యాక్ సైడ్ అయితే 4 అడుగులు 5 అడుగులు పెద్ద గొయ్యాలి, పాములు దోమలు పందులు. మొన్న ప్రహరీ గోడలు పడిపోయాక పశువులు సైతం లోపలే. మరి ఆ రోజు 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మరి దీన్ని అంతటి కూడా ప్రక్షాళన చేయాలని ఆలోచన రాలా? కానీ మేము 1,50,00,000 ఎలుడ ఎప్పుడు కూడా మీరు ఏమంటారు, ఎలుడ అన్నా కూడా ఏంటో కూడా అర్థం కాదు మీకు కూడా. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్, ఎలుడ ఫండ్స్ 1,50,00,000 తీసుకొచ్చాము ఈ యొక్క హాస్పిటల్కి. ఆ 1,50,00,000 రూపాయలతోటే మీరు చూస్తూ ఉన్నారు ఒక బ్యూటిఫికేషన్. అంటే ఇక హాస్పిటల్ కదా అనుకుంటారు, కానీ హాస్పిటల్కి వచ్చినటువంటి రోగులకు కూడా ఈ మందుల వాసన, ఈ డాక్టర్స్ హాస్పిటల్లోకి వస్తే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని వస్తారు. అటువంటి పరిస్థితి అక్కడ కూడా సుందరంగా ఉండాలి, ఇక్కడ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వందలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ క్యాంటీన్ పెడతాం, మధ్యాహ్నం రోజున ఫ్రీగా మేము భోజనం పెడుతూ ఉన్నాం దాతల సహకారంతో. రోగులు కానీ పేషెంట్ తాలూకులు ఎంతో హ్యాపీ అవుతూ ఉన్నారు. మరి 5 సంవత్సరాలు ఎప్పుడైనా అటువంటి ఆలోచన మీకు వచ్చిందా? ఆ రోజు కాదు, ఈరోజు అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ప్రతిరోజు నిత్యం వాళ్ళకి భోజనాలు పెట్టి, ఎందుకంటే మాకు ఒక బాధ్యత, మనం భోజనం పెడతాం. వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఒక మంచి క్యాంటీన్, అదేవిధంగా ఒక చిన్న రెస్టారెంట్, అదేవిధంగా రోగులు కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు కొంచెం సేద తీరడానికి ఒక మంచి గ్రీనరీ,
ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ లోపల బయట కూడా ఏ రకంగా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉంటుందో ఆ రకంగా ఉండాలని 1,50,00,000 రూపాయలు ఎల్లుడో ఫండ్స్ మనం వర్క్ చేస్తూ ఉన్నాం. అది కూడా ఫిల్లింగ్ గతంలో ఇక్కడ కూడా చూసి 4 అడుగులు పెద్ద గొయ్యి, ఇదంతా కూడా 5 అడుగులు. మీరు ఎప్పుడైనా సరే ఈ స్థలం మనకు తెలుసు రికార్డుల మీద 14 ఎకరాలు ఉన్నాయి. ఎప్పుడైనా 14 ఎకరాలు చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ ఓపీ బిల్డింగ్ ఫస్ట్ బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్ చూడడం, ఆ బిల్డింగ్ నుంచి వెళ్ళిపోవడం తప్ప అసలు ఇక్కడ దీని ఎదరెంత స్థలం ఉంది, ఈ పక్కన ఎంత ఉంది, ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి చూసాం. అసలు ఇంత పెద్ద స్థలం ఏదో గ్రౌండ్ మాదిరిగా ఉంది ఇప్పుడు బ్యాక్ అంతా కూడా స్థలం. మరి ఆ రకంగా ఉంటే ఎల్లుడ నుంచి 1,50,00,000. మరి మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారుగా, మరి ఎందుకు ₹1 తెచ్చి దీన్ని డెవలప్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు రాలా? మరి అట్లా ఆలోచన రానివ్వడం వాళ్ళు ఇప్పుడు ఈ రోజు మాట్లాడడానికి కానీ ఇక్కడ అడుగు పెట్టడానికి కానీ మీకు అర్హత ఎక్కడ ఉంది? 5 ఏళ్లలో కనీసం ఈ ఆసుపత్రిని బాగు చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి జనాభాకి మంచి సౌకర్యాలు ఇవ్వాలనే ఆలోచన వేసమెత్తు కూడా లేకుండా ఎన్ని కార్యక్రమాలు అంటే ఇప్పుడే మీరు చూసారు, ఎన్ని కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటే మరి ఏదైతే నిన్న ఇది ఫిల్లింగ్ ఉంటే మనం ఆల్రెడీ డంపింగ్ యార్డ్ ప్రాసెస్ చేస్తూ ఉన్నాం. డంపింగ్ యార్డ్ ప్రాసెస్ చేసినప్పుడు వాళ్ళే సిస్టమ్ ఏంటంటే ప్రాసెస్ చేసినటువంటిది ఏదైతే ఉందో అది రిజర్వ్ సైట్లు కానీ ఎక్కడైతే పొలం ప్రాంతాలు ఉందో అది ఫిల్ చేసుకోవడానికి ఇస్తారు మున్సిపాలిటీ గారు. నెక్స్ట్ ఏవైతే ఇంకా మెటీరియల్ ఏదైతే వచ్చిందో అంటే సీసాలు ప్లాస్టిక్ ఏదైతే వచ్చిందో అది జిందాలు అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీస్కి పంపిస్తారు. దాంట్లో 2 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి పౌడర్ టైప్లో ప్రాసెస్ చేసింది వస్తుంది, అది ఫిల్లింగ్కి. రెండవది ఏదైతే యూటిలైజ్ కానిది ఏదైతే ఉంటుందో అదంతా కూడా మనం బయటికి జిందాలు కానీ సిమెంట్ ఫ్యాక్టరీలు పంపించేస్తాం. అది సిస్టమ్. అయితే అందులో ఒక 60-70 లారీలు మధ్యలో ఆ యొక్క ప్రాసెస్ కానిది వచ్చి వెనకాల ఫిల్ చేశారు. ఆడు 60-70 లారీలు వేస్తే ఫస్ట్ ఐడెంటిఫై చేసింది నేనే. గట్టిగా డిఈ గారికి, కమిషనర్ గారికి అందరికి కూడా వార్నింగ్ చేసి ఇమ్మీడియట్లీ క్లియర్ చేయమని చెప్పింది నేనే. నాకు ఎవరో చెప్పనవసరంలా. ఇమ్మీడియట్లీ కలెక్టర్ కూడా ఆ స్పాట్లోంచే ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ మెమో ఇచ్చి యాక్షన్ తీసుకోమని చెప్పింది మనమే. కాంట్రాక్టర్కి వెంటనే ఇమ్మీడియట్లీ డిఎస్పీకి చెప్పి అతను ఎక్కడో అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నానని చెప్తే డిఎస్పీకి చెప్పి వార్నింగ్ చేసి రప్పించింది మనమే. ఈవేళ ఆ పనులు చేయడం వల్ల నేను ఇప్పుడే కనుక్కున్న డిఈ గారిని. ఆ దెబ్బతో వాళ్ళు దగ్గర మళ్ళీ బ్యాక్కి అంటే 70 ట్రిప్లు వేసాడు. ఆ టైం బాగోక 70 ట్రిప్లు వేసిన దానికి వాడు ఎంత లాస్ అంటే ఇప్పుడే అడిగితే మళ్ళీ బ్యాక్కి 182 టిప్పర్లు వెనక్కి తీసుకెళ్ళాడు. అంటే ఏమైందంటే ఇప్పుడు ఒక బిందుడు మంచినీళ్ళలో ఒక గ్లాసు మురుగునీళ్ళు వేస్తే మొత్తం అంతా తాగడానికి పనిచేయదు. ఆ రకంగా వాడు ఏం చేశాడు పాపం, అంతకుముందు ప్రాసెస్ చేసిన దాంట్లో కూడా ఈ 70 కలపడంతో ఇంకా ఇవన్నీ అది ఇది కూడా కలిసిపోయింది చెత్తకి. దానివల్ల ఏమైంది మొత్తం క్లియర్ చేయవలసి వచ్చింది. అంటే ఎంత 182 టిప్పర్లు వెనక్కి తీశాడు. 1212 ట్రాక్టర్లు వెనక్కి తీసుకెళ్ళాడు. చూడండి, ఈ తీసి మళ్ళీ వాడికి పనిష్మెంట్. యాక్చువల్గా మనం ఏంటంటే ఇది ఫస్ట్ లేయర్ ఒక 1 ఫీట్ 1/2 ఫీటు అయితే ఏదైతే ప్రాసెసింగ్ చేసింది ఏదైతే పౌడర్ వచ్చిందో ఆ 1 ఫీట్ అది వేసుకుంటే మనకి స్ట్రెంగ్త్ ఉంటుంది మొక్కలకి ఇట్లకి. పైన మళ్ళీ ఒక 1.5 ఫీటు బ్లాక్ సాయిల్ వేసుకుంటాం, పైన మళ్ళీ ఒక 1/2 ఫీటు రెడ్ సాయిల్ వేసుకుంటాం. ఇట్లా 3 లేయర్లు మాది ప్లానింగ్. వాడు అట్లా 70 లారీలు కలపడంతో ఏమైంది మొత్తం దగ్గర 182 టిప్పర్లు 1200 పన్ను వెనక్కి పట్టుకెళ్ళడమే కాకుండా మళ్ళీ వాడికి పైన కూడా ఆ బ్లాక్ సాయిల్. యాక్చువల్గా నేను ఇప్పుడు ఇక్కడ బ్లాక్ సాయిల్ అంటే టెండర్లో పిలుచుకున్నాం ఇందులోనే. ఇప్పుడు ఇక్కడ బ్లాక్ సాయిల్ ఇక్కడ కూడా వేసారు, కానీ అక్కడ రూపాయి మేము పోకుండా మళ్ళీ బ్లాక్ సాయిల్ కూడా పనిష్మెంట్. మళ్ళీ దగ్గర అడిగి 16 లక్షలు ఎంతో 18 లక్షలు వాడే పట్టుకొచ్చి బ్లాక్ సాయిల్ కూడా వాడే వేసాడు. అంటే ఒక చిన్న తప్పు చేస్తే వాడు భవిష్యత్తు కూడా ఎంత డిఫరెన్స్ మనం పని చేసాం మనకు తెలుసు. ఈ పనులు చేసేటువంటి క్రమం అంటే ఈరోజు చెత్త ఈ రోజే వెనక్కి తీసుకెళ్ళిపోయి 24 గంటలు. ఒక పక్కన వర్షాలు రోజులు గడుస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాం. ఈ లోపుగానే వచ్చేసి మనకి ప్రభుత్వం మీద లేకపోతే మా మీద ఇంత పనులు చేసే వాళ్ళ మీద రాజకీయాలు అంటే రాజకీయాలు, కానీ అభివృద్ధిలో మాత్రం రాజకీయాలు ఉండకూడదు. మేము దాన్ని వదిలేసి దాన్ని అట్లానే చేస్తే ఓకే ఎంత పొరపాటు. కానీ ఎక్కడ తప్పు చేసినా ఎక్కడ నష్టం జరిగినా ఇమ్మీడియట్లీ దాన్ని సరిచేయడానికి ఇవాళ మేము ఉన్నాం. వారం చూస్తూ ఉన్నాం, తప్పు జరిగితే కరెక్ట్ చేస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు మళ్ళీ దాని అంతా కూడా కరెక్ట్ చేశాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రకంగా ఈ 2 ఏళ్లలోనే
ఈ 2 ఏళ్లలోనే ఆ రోజు 19లో నేను తెచ్చినటువంటి 12,60,00,000 ఈ యొక్క బిల్డింగ్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ రీమోడలింగ్ చేయడమే కాదు, మళ్ళీ 40 లక్షలు సీసీ డ్రైను, 1,50,00,000 ఎలుగుడ, అదేవిధంగా 35 లక్షల రూపాయలు ఆయుష్, 85 లక్షల రూపాయల డ్రైను, 167 లక్షల వాల్, అంటే 5,77,00,000 తెచ్చాము ఈ 2 years. కిడ్నీ డయాలసిస్ 1 కోటి రూపాయలు, మొత్తం 5,77,00,000 రూపాయలు ఈ 2 years. నువ్వేం తెచ్చావు 5 సంవత్సరాల్లో? అంతకుముందు 12,60,00,000 రూపాయలు మేమే తెచ్చాం. మరి మళ్ళీ ఇప్పుడు 5,77,00,000 నేనే తెచ్చాను. మరి మధ్యలోని 5 సంవత్సరాలు అధికారులు ఏం చేశారు అంటే, ప్రజలకు ఏమీ తెలియదు, అమాయకులు అని అనుకోవద్దు, అన్నీ గమనిస్తూ ఉంటారు. అవన్నీ గమనించే మన నీకు 1/3 ఓట్లు కూడా రాలా, 70 కూడా వచ్చిన పరిస్థితి లేదు పాలకులు వైసీపీ. ఎప్పుడు పాలకుల చరిత్రలో ఆ రకమైనటువంటి ఓటమి ఎప్పుడూ లేదు. ఎందుకంటే మిమ్మల్ని చూశారు ప్రజలు, చాలా తెలివైన వాళ్ళు, గమనిస్తూ ఉంటారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు బుద్ధి చెప్తూ ఉన్నా ఇంకా మీరు అరే ప్రజలు ఏం చెప్తూ ఉన్నారు, మనం ఏం చెప్తూ ఉన్నారో చూడాలి కదా. ప్రజలు ఓటుతో సమాధానం చెప్తున్నారు కదా, మీకు కనీసం బుద్ధి మారకపోతే ఎట్లా? జ్ఞానోదయం కావాలి కదా. కనీసం 14లో బుద్ధి చెప్పారు, 19లో బుద్ధి చెప్పారు, 24లో గట్టిగా ఓతలు పెట్టి మరీ బుద్ధి చెప్పారు.